ఇక్కడ మన యొక్క ఇది మన ప్రవీణ్ పగడాల బ్రదర్ గారు, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. నేను అనేక వీడియోలు చూశాను. సో ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అత్యంత ఏమంటారు వీళ్ళందరికంటే కూడా ఎక్కువ దేవుణ్ణి ప్రేమ చేస్తాడు. మై జీసస్ ఈజ్ కింగ్ ఈజ్ కమింగ్ అని ఎట్లా చెప్తున్నాడు, ఆ యొక్క ఏమంటారు ఆ లోపల నుంచి ఇంటెన్స్ తోటి చెప్తున్నాడు. అంటే ఆయన మాట్లాడే కన్విక్షన్, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల వీళ్ళ కూసాలు కదులుతున్నాయి, వీళ్ళ ఇంపార్టెన్స్ పోతుంది. ఆయన ఎదిగితే, అంత నీతిమంతుడు ఎదిగితే ఈ దశమ భాగాలు తీసుకునే గాడిద కొడుకులు అందరి యొక్క రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి వీళ్ళందరూ కుట్ర చేసిండ్రు, లేకపోతే నోరు తెరిచేవారు. ఇండిపెండెంట్ వ్యక్తులు నోరు తెరిచినప్పుడు, మీ సహోదరునికి అయినప్పుడు, రేపు మీకయ్యే అవకాశం ఉన్నప్పుడు మీరు ఇంకా పెద్దగా గొంతు చించుకునేవారు. అయినా వస్తలేరు అంటే మీది కూడా ఎంత భాగస్వామ్యం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. లేకపోతే ఇప్పుడు నా మీద నేను ఫేస్బుక్ లో డిస్క్లైమర్తో చేస్తేనే కేసులు పెడతానే అంత పౌరుషం వచ్చిన వాళ్ళు, మీరు ఇప్పటికీ ఎన్నో కేసులు పెట్టేవారు, ఎంతో పోరాటం చేసేవారు న్యాయం కావాలని. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి అన్ని దేశాల ప్రధానులకి, అన్ని దేశాల ప్రెసిడెంట్లకి లెటర్లు రాసేవారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ కోర్టుల కేసులు వేసేవారు న్యాయం కావాలని. ఇక్కడ రిలీజియన్ పర్సిక్యూషన్ అవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తీసేస్తున్నారు అని మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ను వాడేవారు. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ను మీరు విదేశీ ఫండ్స్ తీసుకోవడానికి వాడుకుంటున్నారు. అర్థమైందా? మీరు బైబిల్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తలేరు. పరిగణిస్తే బాత్రూంలోకి పట్టుకొని పోరు బైబిల్ని. మిగతా అన్య మతస్థులు తమ పవిత్ర గ్రంథాలని ఎక్కడి పడితే అక్కడ తీసుకోవతలేరే. ఒక భగవద్గీత కానీ, ఒక ఖురాన్ కానీ, ఒక గురుగ్రంథ సాహిబ్ కానీ బాత్రూంలకి ఏడబడితే సంకల చెమటలు పెట్టుకొని పోతలేరే. మీరు ఏడిపడితే ఆడి పట్టుకొని పోతారు, అది పవిత్ర గ్రంథంగా మీరు భావిస్తలేరు. నేను మంచి భాషలను అంటలేను, దొంగ భాషలను తిడుతున్నా. మీరు కేవలం ఫండ్స్ కోసం మీరు కొత్త చర్చలు ఓపెన్ చేస్తున్నారే. మీకు భగవద్గీత అంటే తెలియదు, అందులో నీతి వాక్యాలు తెలియదు, వాటిని ఆ పవిత్రంగా ఫీల్ అవ్వడం తెలియదు. కేవలం పైసల గురించి ఈ యొక్క ఇట్లా చెత్త చేస్తున్నారు. దాని అంటే ఆ భగవంతుని యొక్క వాల్యూని తగ్గిస్తున్నారు. ఆలోచించండి ఇట్లా దయచేసి. ఓకే, డెఫినెట్లీ ప్రవీణ్ బ్రదర్ చంపడానికి ప్రధాన కారణం శత్రువులు అన్ని మతాలలో ఉన్న చెత్తని ఆయన కడిగేసే ప్రయత్నం చేశాడు, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీని కూడా. ఇప్పుడు నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అన్ని మతాలు ఉన్న చెత్త గురించి, ఆ విధంగానే ప్రవీణ్ పగడాల బ్రదరు ఆయన స్పీచెస్ చూడండి, క్రిస్టియానిటీ ఉన్న చెత్తని కూడా తిట్టాడు, విమర్శించాడు. అంటే ఆ చెత్తని పెంచి పోషిస్తున్న వాళ్ళు, ఇట్లాంటి వెస్లీ దంపతులు లాంటి వాళ్ళందరూ చెత్త కడిగేస్తుంటే వీళ్ళు ఎట్లా తట్టుకుంటారు? అట్లాంటి వాడు పైకి వస్తే ఇలా పాల్ ఇమ్మాన్యుయల్ ఏ స్టేజ్ మీద కూర్చున్నాడో అదే స్టేజ్ మీద పక్కకి ప్రవీణ్ పగడాల బ్రదర్ కూర్చుంటే అది పాల్ ఇమ్మాన్యుయల్కి ఎట్లా నచ్చుతుంది? కామన్ సెన్స్, జెలసీ, ఈర్ష్య, ప్రొఫెషనల్ రైవల్రీ. ఆయన రాజమండ్రికి వస్తున్నాడు, ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు అక్కడున్న జనం అంతా ఈయనతోటే గుమిగూడుతున్నారు. ఈయనకు పాపులారిటీ పెరుగుతున్నది. అక్కడ ల్యాండ్ కొనుక్కొని, అక్కడ లైబ్రరీ పెట్టుకొని, అక్కడ పర్మనెంట్ గా తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడేమో అని వీళ్ళకి భయం అవుతుంది. వీళ్ళ చర్చలకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుందేమో, అతని ప్రాబల్యం పెరిగిపోతే మేము ఓట్లు వేయించే మాకు వచ్చే దశమ భాగాలు పోతాయేమో, లేకపోతే మేము ఓట్లు వేయించే మా రాజకీయ ప్రాధాన్యం పోతుందేమో, మేము చెప్తే రాజకీయ నాయకులు వినరేమో అని అతని శత్రువులతోటి కుమ్మక్కైండ్రు. అది చిన్న మొక్క స్థాయిలో ఉన్నప్పుడే చుంచేస్తే అయిపోతుంది, అది వృక్షమైనక చుంచరాదు అని మీరు ఒక కుట్ర చేశారు. అంత బిజీగా ఉండే వ్యక్తి పొద్దుగాల 7:30కి ఎట్లా పోతారు ఇద్దరు కపుళ్ళు? అర్థమైందా? నీతి వాక్యాలు మాకు కూడా చెప్పొచ్చు. నేను బైబిల్ రాదు, నాకేం రాదు, నేర్చుకొని మీకంటే ఎక్కువ మీరు ఏమేమో పదాలు వాడుతారు. వెలుగు దూత అంట, అది ఏందో నాకు తెలియదు. పరిచర్య అంటే సేవనో ఇట్లాంటిది నీతి వాక్యాల్లో సంథింగ్ ఏదో కావచ్చు, నాకు కూడా తెలియదు. ఓకే, సో కావచ్చు మీరు శత్రువులతో చేతులు కలపడానికి కారణం జెలసీ కావచ్చు, ప్రొఫెషనల్ రైవలరీ కావచ్చు. ఎందుకంటే ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది. ఇంకోటి ఏం చేస్తున్నాడు నేను గమనించిన, వీళ్ళ స్పీచెస్ కి వాళ్ళ స్పీచెస్ కి ఈ 2-3 రోజులు చూస్తున్నా కదా, ఈ పాల్ ఇమ్మాన్యుయల్, గిస్లీ వీళ్ళు ఏంది ఎంతసేపు దేవుణ్ణి ప్రతి దగ్గర దేవుని తీసుకొస్తారు. దేవుడు మీకు రక్షించగాక, పరిచర్య చేయగాక, మన బిలీఫ్ సిస్టమ్ కి వ్యతిరేకంగా ఇట్లాంటి సాతానులు వచ్చిండ్రు, ఇట్లా చెప్తున్నారు, దేవుని ముచ్చట చెప్తున్నారు తప్ప సబ్జెక్ట్ చెప్తలేరు. కానీ ప్రవీణ్ బ్రదర్ అట్లా చెప్తలేడు. అప్పుడప్పుడు మధ్యలో మై జీసస్ ఈజ్ ద కింగ్, మై కింగ్ ఈజ్ టెల్లింగ్ అన్నప్పటికీ ఆయన
మోస్ట్లీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. అది ఈ ఈ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్, ఒక తెలుగే అయినప్పటికీ ఒక డిఫరెంట్ పదాలు వాడతారు వీళ్ళు. ఇప్పుడు ఈ పాల్ ఇమాన్యుయల్ లేకపోతే ఈ యొక్క వెస్లీ దంపతులు ఇట్లా. ఆమెనేమో మోడర్న్ డ్రెస్ వేసుకున్నది మామూలు టైంలో. ఆమె గూగుల్లో సెర్చ్ చేయండి ఆమె పేరు, వాళ్ళిద్దరు పేర్లు బ్లెస్సీ వెస్లీ అని. అంత డిఫరెంట్ మోడర్న్ ఉంది. మళ్ళీ అక్కడ స్పీచ్లు ఇచ్చేటప్పుడు మైక్ పట్టుకున్నప్పుడు ఇట్లా కొంగి వేసుకొని ఈమె ఆమె ఒకటేనా అన్నట్టు నటిస్తున్నది. అర్థమైందా? మళ్ళీ ఆ భాష ఎట్లుంటుంది, మామూలుగా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాం, అది కంప్లీట్గా డిఫరెంట్ భాష ఉన్నది. ఆ పదాలే మనం వాడడం రెగ్యులర్గా. కానీ ప్రవీణ్ పగడాల బ్రదర్ స్పీచెస్ వినండి, ఎక్కడ ఒక డిఫరెంట్ తెలుగు భాష లేదు, మామూలుగా మనందరం మాట్లాడుకునే భాష ఉంది. అది కూడా ఒక గొప్ప కారణం ప్రవీణ్ పగడాల బ్రదర్ హైలైట్ కావడానికి. ఎందుకంటే సామాన్యులు మాట్లాడుకునే భాష మాట్లాడుతుండు, యెహోవా భాష మాట్లాడతలేడు ఆయన. అది బైబిల్ని దాని ఇంగ్లీష్లో చెప్తే ఒక రకంగా ఉంటుంది, దాని తెలుగులో ఒక డిఫరెంట్ పదాలతో చెప్తే దాని కంప్లీట్ ఫ్లేవరే మారిపోతుంది. ఇంగ్లీష్లో చెప్పిన నార్మల్ పదాలు ఉంటాయి, వీళ్ళు తెలుగులో కన్వర్ట్ చేస్తే వెలుగుదూత అన్నాడు. ఇలా వెలుగుదూత అంటే మీరు చెప్పండి, పరిచర్య అన్నాడు. ఈ పదాలు మనం వాడతామా? ఇంకేమేమో ఉన్నాయి, అవి నాకు గుర్తు కూడా లేవు. ఓకే, అర్థమైందా మిత్రులారా?